హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'లిమిట్‌లెస్' ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. 2011లో వచ్చింది. ఈ మూవీని రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో డబ్ చేసి రిలీజ్ చేశారు. నేను ఈ మూవీ ఎప్పుడో చూసాను. సో, డబ్ అయింది కాబట్టి రివ్యూ చేద్దామని ఇంకోసారి చెక్ చేశా. డబ్బింగ్ అయితే చాలా చేశారు. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఎడ్డీ అనే ఒకటి స్టోరీ చూపిస్తారు. తను లైఫ్‌లో చాలా డార్క్ ఫేస్‌లో ఉంటాడు. లైక్ తన జాబ్ పోతుంది. గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేస్తుంది. సో, ఇలాంటి టైంలో అతనికి ఒక డ్రగ్ దొరుకుతుంది. ఆ డ్రగ్ తీసుకుంటే బ్రెయిన్ మొత్తం 100% యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఆ డ్రగ్ తీసుకున్నాక స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. 'సోర్స్ కోడ్' మూవీ కానీ, 'లూసీ' కానీ, 'ప్రీ డెస్టినేషన్' కానీ ఈ మూవీస్ అన్ని నేను బీటెక్‌లో ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ చూసాను. ఈ మూవీ నాకు అప్పట్లోనే అసలు హాలీవుడ్ వాళ్ళు ఇంత అడ్వాన్స్ కాన్సెప్ట్ మీద మూవీస్ ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా తీస్తున్నారా బాబు అనిపించింది. 'లూసీ' మూవీకి, ఈ మూవీకి కాన్సెప్ట్ పరంగా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. బట్ ఈ మూవీని చాలా డిఫరెంట్‌గా డీల్ చేశారు. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ లూజర్ నుంచి సక్సెస్‌ఫుల్ అయ్యే ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది గైస్. లైఫ్‌లో ఒక మోటివేషన్ ఇస్తుంది. ఇందులో లైఫ్‌లో డార్క్ ఫేస్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్‌కి వస్తుంది. అది మనం ఓవర్‌కమ్ చేయాలి అనేలాంటి కొన్ని సెన్సిటివ్ టాపిక్స్‌ని చాలా నీట్‌గా డీల్ చేశారు. లైట్‌గా మనకి కూడా హై ఫీల్ వస్తుంది. డార్క్ ఫేస్ మనకొక్కటే కాదు, ప్రపంచంలో అందరికి వచ్చింది. అందరూ ఓవర్‌కమ్ చేయాలి అనే రిలేటబుల్ ఫ్యాక్టర్ ఈ మూవీలో ఉంటుంది. మూవీతో ఇంతగా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్రాడ్లీ కూపర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది గైస్. మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలా చేశారు. బట్ క్లైమాక్సే కొంచెం వీక్‌గా అనిపించింది. ఐ మీన్ బాలేదని కాదు, ఎందుకో ఇంత ఈజీగా ఏం చేశారేంటి అనిపించింది. మేబీ మీకు పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించొచ్చేమో. నాకైతే కొంచెం డిఫరెంట్ ఎండింగ్ పెట్టుంటే ఇంకా బాగుండేదనిపించింది. ఓవరాల్‌గా ఇఫ్ మీకు ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపిస్తే ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ఈ మూవీని చెక్‌ఔట్ చేయండి గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎన్ ఎక్స్‌ట్రార్డినరీ మూవీ. అడల్ట్ కంటెంట్ ఉంది. సో, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో, ఇది గైస్ 'లిమిట్‌లెస్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.